ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి సతీమణి పద్మాదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్య గలరు. ఒకళ్ళు పద్మాదేవి, రెండో భార్య గోదాదేవి. వెంకటేశ్వర స్వామి భార్య అయిన పద్మాదేవి అమ్మవారు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పద్మాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అడుగుజాడల్లోనే నడుస్తుందని చెప్పడంలో కూడా ఏమాత్రం మానలేదు. వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎంతో భక్తిగా సేవలు అందించడంలోనూ, వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా ఎంతో మెరుగ్గా సౌకర్యం కల్పించడంలోనూ, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యాలు అన్నింటిలో కూడా పద్మాదేవి స్వామి అమ్మవారు ఋషి చూసిన తర్వాతనే వాటన్నిటిని కూడా సమర్పిస్తానని కూడా మనకి తెలిసిన అక్షర సత్యము. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు జరిగే నిత్య అన్నదాన కార్యక్రమంలో కూడా పద్మాదేవి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి ముందు సమర్పించే భోజనం కానీ, పలహారాలు కానీ, ఏది కార్యక్రమాలైనా పద్మాదేవి అమ్మవారికి ముందు రుచి చూసిన తర్వాతనే మళ్ళా వాటిని సమర్పించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని పద్మాదేవి అమ్మవారు తిరుపతిలోనే కాకుండా త్రిశూర్లో కూడా వెళ్ళడం జరిగింది. త్రిశూర్లోని తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు కూడా త్రిశూర్ వెళ్ళడం జరిగింది పద్మాదేవి అమ్మవారి దగ్గరికి. పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. పద్మావతి అమ్మవారిని కళ్యాణోత్సవంలో పాల్గొనటం, లేకపోతే పద్మావతి అమ్మవారి కుంకుమోత్సవంలో పాల్గొనడంలో కూడా భక్తులు ఎంతో పవిత్రంగాను భావిస్తుంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల పద్మావతి అమ్మవారు కూడా దర్శించుకోవడం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనలేదు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ ఉంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని, అదేవిధంగా పద్మాదేవి వారి నమ్మకం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి తెలియజేయడంలో పద్మాదేవి అమ్మవారి ముందు ఉంటుంది జరిగింది. ఒక్కో సందర్భంలో స్వయంగా పద్మాదేవి అమ్మవారే భక్తులను రక్షించడము, వారి ఆపదల నుంచి తొలగించి మళ్ళా వాళ్ళని యథాస్థితికి తీసుకురావడంలో కూడా పద్మాదేవి అమ్మవారు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం లేదు. పద్మాదేవి అమ్మవారు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. నిత్యాన్నదాన కార్యక్రమంలో కూడా పద్మావతి అమ్మవారు ప్రతిరోజు ఆమె ఋషి చూసిన తర్వాతనే ఆహారాన్ని కూడా మళ్ళీ అతను ఆమెకు నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. నైవేద్యాన్ని కూడా అక్కడ వచ్చిన భక్తులకు కూడా పంచడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా కూడా అమ్మవారు ఆజ్ఞ ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారి ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆజ్ఞతో ప్రకారమే నడవటం జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారు పద్మాదేవి అమ్మవారిని మారటానికి ఎంతో కష్టపడ్డారని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నవి. అదేవిధంగా పద్మావతి అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పెళ్లి చేసుకోవడానికి ఆమె తన తండ్రి గారైన ఆకాశాన్ని మెప్పించి వెంకటేశ్వర స్వామి వారి సతీమణి కూడా మన శాస్త్రాలు తెలుపుతున్నవి. అందుకనే ప్రతి ఒక్క భార్యాభర్త కూడా ఈ రోజుల్లో వెంకటేశ్వర స్వామి పద్మాదేవి అమ్మవారిలాగా ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా భర్త వెంటనే పద్మాదేవి వారు శ్రీవారి అంటే ఎలా నడిచారో ప్రతి ఒక్క భార్య కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన భర్త అంటే నడాలని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నవి. ప్రపంచంలోని భార్యాభర్తలకు ఆదేశమూర్తులుగా వెంకటేశ్వర స్వామి పద్మాదేవి అమ్మవారు నిలిచారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకని ప్రపంచంలోనే నూతన దంపతులకు అందరికి కూడా ఆదర్శంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు నిలిచారని కూడా మనం చెప్పవచ్చును. ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మావతాయ నమః.